క్లాక్ బోర్డ్ సీన్ 1 ఆకాశంలో నలుపు చుట్టుముట్టిన దృశ్యం. ఒకసారి ఆకాశం ముదురు నలుపుతో నిండిపోయింది. గగనతలంలో ఓ మాయాజాలం విస్తరించి భూమిపై వెలుతుర్ని గ్రహించసాగింది. క్లాక్ బోర్డ్ సీన్ 2 జ్యోతిష్కులు మరియు ఋషుల భయాందోళన. ప్రాచీన ఋషులు ఆ మాయవ్యూహాన్ని గమనించి అది ఆకాశ కవచం అనే శాపిత మాయా గోపురం అని గుర్తిస్తారు. దీనిని ఛేదించగలిగేది కేవలం ఒక శక్తి, ఆకాశకృష్ణ దేవత మాత్రమే. క్లాక్ బోర్డ్ సీన్ 3 దేవత ఆవిర్భావం. ఆకాశంలో నీలి వడలలో మెరుపులతో ఆకాశకృష్ణ దేవత అవతరిస్తుంది. ఆమె శరీరం నక్షత్ర కాంతులతో తలతలలాడుతుంది. ఆమె చేతిలో గగనశూలం ఉంది. క్లాక్ బోర్డ్ సీన్ 4 మాయ గగనవ్యూహంపై దాడి. ఆమె శక్తి గగనవ్యూహాన్ని ఛేదిస్తుంది. నీలిమై గర్భితమైన శక్తి తరంగాలు వెలువడి ఆ మాయగోపురాన్ని పూర్తిగా కరిగిస్తుంది. క్లాక్ బోర్డ్ సీన్ 5 ఆకాశం స్పష్టత, భూమికి వెలుగు. ఆకాశం మళ్లీ నిర్మలంగా మారుతుంది. ప్రజలు సంతోషంతో దేవతకు ధన్యవాదాలు తెలుపుతారు. ఆమె ఇలా చెబుతుంది, గగనంలో వెలుగు నిలబడితేనే భూమికి ఆశ ఉంది. ఆమె తిరిగి ఆకాశంలోనే లీనమవుతుంది.